ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి క్యాండిల్ హై పైన మనం బై చేస్తాము. 3 క్యాండిల్స్ లోనే మనకు ప్రాఫిట్ హైని క్యాండిల్ బ్రేక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి వ్యాప్ స్ట్రాటజీ అండి. ఇది ఒక ఇండికేటర్ స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ మీరు ఇండికేటర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయండి VWAP వ్యాప్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఒక ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మీరు అప్లై చేసుకోండి. జస్ట్ మీరు ట్యాప్ చేస్తే అప్లై అయిపోతుంది అనమాట. మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసినా సరే అందులో ఇండికేటర్ సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత స్ట్రాటజీ ఏంటి అంటే, ఒకవేళ ప్రైస్ అనేది ఇండికేటర్ ని కింద నుంచి కట్ చేసి ఇండికేటర్ పైన కనుక క్లోజింగ్ ఇస్తే మనము బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఈ కాన్స్టిక్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే గనక వ్యాప్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. చూడండి, కింద నుంచి కట్ చేసి ఫామ్ అయింది కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనము బయింగ్ కి అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ క్యాండిల్ హై పైన మనం బై చేస్తాము. దాని తర్వాత ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 1:2 టార్గెట్ అనమాట. 1:2 ఎప్పుడైతే మనకు 1:2 వస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయితే అయిపోతాం అనమాట. అది 1:3 పోవచ్చు, 1:4 పోవచ్చు, 1:5 కూడా పోవచ్చు. కానీ ఇంట్రాడే లో 1:2 అనేది చాలా చాలా గ్రేట్ అనమాట. సో జస్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 1:2 వస్తుందా లేదా అని చెప్పేసి. సో మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 or 3 క్యాండిల్స్ లోనే మనకు ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. సో ఒకవేళ ప్రైస్ అనేది ఇండికేటర్ ని పైనుంచి కట్ చేసి ఇండికేటర్ కింద క్లోజింగ్ ఇస్తే కనుక సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ కట్ చేసింది, ఇండికేటర్ కింద క్లోజింగ్ ఇచ్చింది కదా. ఇప్పుడు నేను సెల్ చేస్తాను అనమాట. షార్ట్ పొజిషన్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో సెల్ చేస్తాను. సో అంతకు ముందు హై వరకు మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 1:2 రేషియో అనమాట. అబ్జర్వ్ చేయండి, మార్కెట్ స్లోగా కిందకైతే వస్తుంది. ఓకే, సో మన టార్గెట్ అనేది ఈజీగా ఇక్కడ వచ్చేసింది అనమాట. సెకండ్ MACD స్ట్రాటజీ, ఇది కూడా ఒక ఇండికేటర్ స్ట్రాటజీ. సో మీరు ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ MACD టైప్ చేయండి. MACD టైప్ చేయండి, వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ ట్యాప్ చేసి అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఈ స్ట్రాటజీ ప్రకారంగా మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు ఈ కాన్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ MACD ఇండికేటర్ మనకు క్లియర్ గా బయింగ్ సిగ్నల్ అయితే వచ్చేసిందండి. కాబట్టి మనం ఈ పర్టికులర్ ప్లేస్ లో బయింగ్ అయితే చేస్తాం అనమాట. నేను ఇక్కడ లాంగ్ పొజిషన్ అయితే తీసుకుంటాను. సో ఇక్కడ ఈ లాంగ్ పొజిషన్ తీసుకుంటాను. ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాను. 1:2 టార్గెట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మన టార్గెట్ వస్తుంది లేదా అని చెప్పేసి. ఓకే, సో మార్కెట్ పైకి వెళ్తుంది. కింద MACD కూడా మనకు గ్రీన్ లో అయితే ఫామ్ అవుతుంది, ఆ హిస్టోగ్రామ్స్ అనమాట. చూడండి, స్లోగా మన టార్గెట్ అయితే వస్తుంది అనమాట. సో నేను 1:2 అయితే తీసుకున్నాను. చాలా మంది 1:5 కూడా ఎగ్జిట్ అయితే అయిపోతారు. సో ఫైనల్ గా మన టార్గెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఒక 1000 రూపీస్ స్టాప్ లాస్ పెట్టి ఉంటే మనకు 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఖచ్చితంగా. అది 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మీనింగ్ దాని. అలాగే ఫస్ట్ సెల్లింగ్ తర్వాత బయింగ్ ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్, మనకు ఈ పర్టికులర్ ప్లేస్ లో MACD వచ్చేసి సెల్లింగ్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. సో మనం ఇక్కడ సెల్ అయితే చేస్తాం అనమాట. షార్ట్ పొజిషన్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర షార్ట్ పొజిషన్ చేస్తాము. టాప్ లాస్ వచ్చేసి అంతకు ముందు హై పెట్టుకుంటాం అనమాట. ఇంతవరకు హై పెట్టుకుంటాము. టార్గెట్ 1:2 తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనా? ఓకే, మార్కెట్ కిందకైతే వస్తుంది. ఓకే, సో మళ్ళీ పైకి స్లోగా రైజ్ అయితే అవుతుంది. టార్గెట్ వస్తుందా లేకపోతే స్టాప్ లాస్ హిట్ చేస్తుందా అని కొన్నిసార్లు స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు. మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఓకేనా? సో అంత ఈజీగా అయితే ఇక్కడ టార్గెట్ రీచ్ అవ్వటం లేదు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన టార్గెట్ ఇక్కడ హిట్ చేసేసి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అండి. సో మీరు ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళేసి సూపర్ ట్రెండ్ అప్లై చేసుకోండి. సూపర్ ట్రెండ్, సో ఇది జస్ట్ మీరు ట్యాప్ చేస్తే అప్లై అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి సెట్టింగ్స్ అయితే అవసరం లేదండి. గ్రీన్ లైన్ కనిపిస్తే బయింగ్, తర్వాత రెడ్ లైన్ కనిపిస్తే సెల్లింగ్ అనమాట. ఇక్కడ ఈ చార్ట్ ని మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ చూస్తూ ఉండండి. ప్రస్తుతానికి మనకి ఇక్కడ రెడ్ లైన్ అయితే కనిపిస్తుంది కదా, అది గ్రీన్ గా మారినప్పుడు మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ అయితే ఇచ్చింది కదా, సో మనం ఇమీడియట్ గా ఇక్కడ బయింగ్ అయితే ప్లాన్ చేస్తాము. సో ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర బై చేసుకోండి. ఇంతవరకు స్టాప్ లాస్, అంతకు ముందు క్యాండిల్ లో వరకు స్టాప్ లాస్ పెట్టుకోండి. 1:2 టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అయితే అయిపోవాలి. ఇంట్రాడే లో 1:2 అంటే చాలా గ్రేట్ అనమాట. చూడండి, విత్ ఇన్ 2 or 3 క్యాండిల్స్ లో మన టార్గెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అదే విధంగా ఫస్ట్ సెల్లింగ్ తర్వాత బయింగ్ మనం చూద్దామండి. జస్ట్ మీరు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఈ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ లైన్ ఉంది కదా, అది రెడ్ గా మారినప్పుడు మనము సెల్ చేస్తాం, తర్వాత బై చేస్తాం. మనకి ఇక్కడ రెడ్ లైన్ అయితే వస్తుంది కదా, సూపర్ ట్రెండ్ రెడ్ లైన్ చూపిస్తుంది. సో మనం ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర సెల్లింగ్ అయితే చేస్తాము, షార్ట్ పొజిషన్ అనమాట ఇక్కడ. సో ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం. 1:2 అంటే ఎంతవరకు వస్తుంది. ఎప్పుడైతే మనకు సూపర్ ట్రెండ్ ఇక్కడ రెడ్ లైన్ గా మారిపోతుందో మనం ఇమీడియట్ గా సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు బయింగ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ సెల్లింగ్ ఖచ్చితంగా వస్తుంది. 1:2 తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఫోర్త్ స్ట్రాటజీ వచ్చేసి హ్యామర్ క్యాండిల్ అండి.
ఫ్రెండ్స్ మీరు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది. సో డౌన్ ట్రెండ్ లో ఎప్పుడైతే మనకు హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు మనం ఇమీడియట్ గా బయింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ క్యాండిల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. ఈ పర్టికులర్ క్యాండిల్ నాకు హ్యామర్ క్యాండిల్ నాకు కనిపిస్తుంది కదా. సో నేను ఇమీడియట్ గా ఇక్కడ బయింగ్ అయితే ప్లాన్ చేసేస్తాను. సో లాంగ్ పొజిషన్ ఈ క్యాండిల్ హై పైన బై చేస్తాను. ఇదే క్యాండిల్ లో స్టాప్ లాస్ అనమాట 1:2 టార్గెట్. హ్యామర్ క్యాండిల్ పవర్ ఏంటో ఇప్పుడు చూడండి మీరు, వచ్చేసింది. సో ఈజీగా నా టార్గెట్ అయితే వచ్చేసింది అనమాట విత్ ఇన్ 3 to 4 క్యాండిల్స్. సో డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే దాని ఇంపాక్ట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గా ఉంది. సో రివర్స్ కూడా మనం చూద్దాం ఇప్పుడు. జస్ట్ మీరు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనిస్తే కనుక మనకి డౌన్ ట్రెండ్ లో ఇది రివర్స్ అనమాట. హ్యామర్ క్యాండిల్ రివర్స్ గా ఫామ్ అయింది కదా. సో ఇక్కడ మనము సెల్లింగ్ కి ప్లాన్ చేస్తాం. ఈ పర్టికులర్ ప్లేస్ సెల్ చేస్తాము. ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకుంటా 1:2 తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం. 1:2 ఇంతవరకు. ఓకే, అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. స్లోగా మన టార్గెట్ అయితే వస్తుందండి. ఓకే వచ్చేసింది చూడండి. 5th వన్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అండి. ఫస్ట్ మనము బై చేసి తర్వాత సెల్ చేయడానికి ఒక ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతాం, అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం అనమాట. అదే విధంగా ఫస్ట్ సెల్ చేసి తర్వాత బై చేయడానికి ఇంకొక ప్యాటర్న్ ఫాలో అవుతాం. అది ఎలానో మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను చూడండి. హైయర్ లో ప్యాటర్న్ అండి ఇది. చూడండి మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే ఉంది. సో రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. జస్ట్ మీరు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి ఏ విధంగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి. మార్కెట్ కిందకైతే పడుతుంది. ఇప్పుడు ఇంతవరకు పెరిగింది, మళ్ళీ కిందకి పడింది, మళ్ళీ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ చెక్ చేసుకోండి. ఒక ప్యాటర్న్ మనకు ఫాలో అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా పెరిగింది, మళ్ళీ ఇక్కడికి పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఇక్కడికి పడింది. సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ఏ ప్యాటర్న్ ఇది? హైయర్ లో ప్యాటర్న్ ఇది. సో మనము ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనకు ప్రీవియస్ హై కట్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీకి ప్లాన్ చేస్తాం అనమాట. ఇది ప్రీవియస్ హై అనమాట. ఈ ప్రీవియస్ హై ని ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే కట్ చేసింది. సో ఇమీడియట్ గా మనము బయింగ్ కి ప్లాన్ చేస్తాం. లాంగ్ పొజిషన్ ఈ ప్లేస్ లో మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాము. స్టాప్ లాస్ ఆ క్యాండిల్ లో వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ వచ్చేసి 1:2 తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం. సో ఇక్కడ చూడండి మన టార్గెట్ అయితే వచ్చేసింది. మన టార్గెట్ కంటే పైన మనకు ప్రైస్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఇంకా నేను ఇక్కడ చెక్ చేస్తే కనుక చూడండి ఇంతవరకు వెళ్తే కనుక ఆల్మోస్ట్ 1:3 కూడా వచ్చింది అనమాట. సో ఇది చాలా చాలా మంచి ప్రైస్ యాక్షన్. నెక్స్ట్ సెల్లింగ్ సైడ్ చూద్దామండి. అంటే లోయర్ హై లోయర్ లోస్ ఫామ్ అవుతాయండి. జస్ట్ మీరు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తా ఉండండి. నేను ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలో మీకు చెప్తాను, అలాగే ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుందో మీకు చూపిస్తాను. మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో అయితే ఉంది. స్లోగా మార్కెట్ కిందకైతే పడుతుంది అనమాట. లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవ్వాలి. కిందకి పడుతుంది మార్కెట్, మళ్ళీ స్లోగా కొంచెం పైకి రైజ్ అవుతుంది, మళ్ళీ పడుతుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. నేను మీకు ఎక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఈ ప్యాటర్న్ గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పడింది. సో నేను డ్రా చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పడింది, మరి కొంచెం రైజ్ అయింది, మళ్ళీ పడింది, మళ్ళీ ఇక్కడ రైజ్ అయింది. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా కిందకి పడితే కనుక సెల్లింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పడింది కదా, సో నేను ఇక్కడ సెల్ చేస్తాను షార్ట్ పొజిషన్ ఈ ప్లేస్ లో. సో ఇంతవరకు నా స్టాప్ లాస్ అనమాట 1:2 టార్గెట్. ఓకే, కిందకి వస్తుంది మార్కెట్. సో మన టార్గెట్ వైపు అయితే వస్తుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనం వెయిట్ చేయాలి. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ అయితే ఇక్కడ హిట్ ఇచ్చేసింది. మన టార్గెట్ ఆల్మోస్ట్ ఇచ్చేసింది. ఓకే, ఈ విధంగా మీరు ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యి మంచి ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. 6th వన్ వచ్చేసి ఓపెన్ ఈక్వల్ టు లో అలాగే ఓపెన్ ఈక్వల్ టు హై స్ట్రాటజీ అండి. మనము ఓపెన్ ఈక్వల్ టు లో స్ట్రాటజీ చూద్దామండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో ఇది డే 5 minute ఫస్ట్ క్యాండిల్ అనమాట. ప్రైస్ ఈ ఫస్ట్ 5 minute క్యాండిల్ కంటే కిందకి రాలేదు. సో అలాంటి కేసెస్ లో ఏమవుతుందంటే ఓపెన్ అలాగే లో సేమ్ అవుతాయి. సో జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం. చూడండి మార్కెట్ పైకి వెళ్తుంది. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక అంతకు ముందు హైని క్యాండిల్ బ్రేక్ చేసింది అనమాట ఇక్కడ. సో ఇది హై కదా, ఇది బ్రేక్ చేసింది. ఓకే, సో మనము ఇప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లాంగ్ పొజిషన్ ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ ఆ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 1:2 టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోతాం. చూడండి ఫైనల్ గా మన టార్గెట్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మీరు ఓపెన్ ఈక్వల్ టు లో ఉన్నప్పుడు ఫస్ట్ బై చేసిన తర్వాత సెల్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఈక్వల్ టు హై స్ట్రాటజీ అనమాట. ఇక్కడ మనకు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అది డే ఫస్ట్ 5 minute క్యాండిల్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఓపెన్ అలాగే హై అనేది సేమ్ అవుతాయి, రెండు సేమ్ అవుతాయి. అలాంటి కేసెస్ లో ఫస్ట్ మనము సెల్ చేసిన తర్వాత బై చేస్తాం. సో జస్ట్ మీరు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఇక్కడ చూడండి అంతకు ముందు గ్రీన్ క్యాండిల్ కంటే ఇది ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా. సో మనం ఇమీడియట్ గా ఇక్కడ సెల్ చేస్తాం. షార్ట్ పొజిషన్ అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ షార్ట్ పొజిషన్ చేస్తాము. ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ యాజ్ యూజువల్ గా 1:2 తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం. 1:2 ఇంతవరకు చూడండి. జస్ట్ మీరు గమనించండి ఇక్కడ. సో మన టార్గెట్ వస్తుంది లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి కొంచెం టైం పెట్టేట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఫైనల్ గా మన టార్గెట్ అయితే వచ్చేసిందండి. ఈ విధంగా మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.
సెవెంత్ వన్ వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫైయింగ్ స్ట్రాటజీ, అలాగే బేరిష్ ఎంగల్ఫైయింగ్ స్ట్రాటజీ. ఫస్ట్ మనము బుల్లిష్ ఎంగల్ఫైయింగ్ స్ట్రాటజీ చూద్దామండి. సో అందుకోసం మీరు జస్ట్ ఈ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, మార్కెట్ మనకు డౌన్ ట్రెండ్ లో అయితే కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు ఈ చార్ట్ ప్యాటర్న్ గమనిస్తే కనుక ఇక్కడ చూడండి. సో డౌన్ ట్రెండ్ లో ఇక్కడ మనకి ఈ రెడ్ క్యాండిల్ ని పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ కంప్లీట్ గా తినేసింది అనమాట. సో ఈ విధంగా ఫామ్ అయితే కనుక మనము బుల్లిష్ ఎంగల్ఫైయింగ్ ప్యాటర్న్ అని చెప్తాం. ఇలాంటి కేసెస్ లో డైరెక్ట్ గా మనము లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ గ్రీన్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాము, అదే గ్రీన్ క్యాండిల్ లో మనం స్టాప్ లాస్ తీసుకుంటాము, 1:2 టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వితిన్ 3 to 4 క్యాండిల్స్ మన టార్గెట్ అయితే వచ్చేసిందండి. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫైయింగ్ ప్యాటర్న్ అనమాట. అదే విధంగా మనము బేరిష్ ఎంగల్ఫైయింగ్ ప్యాటర్న్ చూద్దామండి. సో మార్కెట్ ఇప్పుడు అప్ అండ్ డౌన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సో ఈ గ్రీన్ క్యాండిల్ ని పక్కన రెడ్ క్యాండిల్ లో కంప్లీట్ గా తినేసింది అనమాట. దీన్ని మనము బేరిష్ ఎంగల్ఫైయింగ్ ప్యాటర్న్ అని చెప్తాం. ఇలాంటి కేసెస్ లో మనము షార్ట్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం సెల్ చేస్తాము, ఆ రెడ్ క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 1:2 టార్గెట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం. సో మన టార్గెట్ అయితే ఇంకా ఇంతవరకు రాలేదు, మనం వెయిట్ చేస్తాం. ఓకే, వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 8th వన్ వచ్చేసి సపోర్ట్ స్ట్రాటజీ అండి. అంటే మనం సపోర్ట్ దగ్గర ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మనము సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి. ప్రైస్ ఇక్కడ నుంచి రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రైజ్ అయింది కదా. సో ఇవి 2 పాయింట్స్ జాయిన్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకుందామండి. ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనము జాయిన్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఒకవేళ ప్రైస్ అనేది ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనము బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, చెప్పేసి చెప్తాను మీకు. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక క్లియర్ గా మనకి ఒక కన్ఫర్మేషన్ తో వచ్చేసిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా. సో మనం ఇమీడియట్ గా ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ పైన బై చేస్తాము, ఆ గ్రీన్ క్యాండిల్ కింద వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 1:2 టార్గెట్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం, 1:2. ఓకే, సో ఇప్పుడు మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తామండి. మనం ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చామో ఆ నెక్స్ట్ క్యాండిల్ ని మన టార్గెట్ అయితే తెచ్చేసింది. 9th వన్ వచ్చేసి రెసిస్టెన్స్ దగ్గర మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకో తెలుసుకుందామండి. సో ఫస్ట్ మనము ఒక రెసిస్టెన్స్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక రెసిస్టెన్స్ లైన్ అయితే డ్రా చేస్తాను. ఇక్కడ నుంచి ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ, ఓకే, సో ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ నేను ఒక రెసిస్టెన్స్ లైన్ అయితే డ్రా చేసుకుంటాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఇప్పుడు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్ జస్ట్ ఈ రెసిస్టెన్స్ లైన్ మీరు జస్ట్ ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ చూడండి, మన రెసిస్టెన్స్ లైన్ ని బ్రేక్ చేసి ఒక మంచి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో. ఇప్పుడు మనము సెల్లింగ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. షార్ట్ పొజిషన్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ షార్ట్ పొజిషన్ తీసుకుంటే కనుక ఆ రెడ్ లైన్ హై వరకు మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ 1:2 అనమాట. 1:2 అంటే ఇంతవరకు వస్తుంది. సో మన టార్గెట్ విత్ ఇన్ 3 to 4 క్యాండిల్స్ లో అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ట్రేడ్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. సో ఫైనల్ గా 10th వన్ వచ్చేసి RSI స్ట్రాటజీ అనమాట. ఇది ఒక ఇండికేటర్ స్ట్రాటజీ అండి. ఫస్ట్ మనం ఇండికేటర్ అయితే అప్లై చేస్తాం. ఇక్కడ మీరు ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు RSI టైప్ చేసి అప్లై చేసుకోండి. RSI అంటే కనుక రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, ఇది మీరు అప్లై చేసుకోండి. సో కింద మీరు ఇక్కడ RSI ఇండికేటర్ చెక్ చేసుకోవచ్చు. అలాగే RSI ఇండికేటర్ మనకు ఒక రేంజ్ అయితే ఉంటుందండి, 30 నుంచి 70 వరకు అన్నమాట. ఎప్పుడైతే మనకు RSI ఇండికేటర్ అనేది 30 పాయింట్స్ ఆ రేంజ్ ని టచ్ చేస్తుందో అక్కడ ఏమన్నా ఒక ప్రైస్ యాక్షన్ కానీ లేకపోతే ఒక కన్ఫర్మేషన్ ఉంటే కనుక మనము బయింగ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. పైన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, కింద మీరు RSI ఇండికేటర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, RSI ఇండికేటర్ మనకు పైకి వెళ్ళడానికి చూపిస్తుంది. అలాగే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ దగ్గర మనకు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇక్కడ బయింగ్ అయితే ప్లాన్ చేసుకుంటాం. ఈ ప్లేస్ లో బయింగ్ చేస్తాము. సో ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతాం అనమాట. చూడండి, 1:2 అంటే ఇంతవరకు వస్తుంది. లేదు మీరు అప్ టు 70 పాయింట్ వరకు మనము వెయిట్ చేస్తే చేయొచ్చు, అది మీ ఇష్టం. చూడండి, మార్కెట్ స్లోగా పైకి అయితే వెళ్తుంది. సో మన టార్గెట్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి, అదే విధంగా ఒకవేళ ప్రైస్ RSI ఇండికేటర్ మనకు 70 దగ్గర వెళ్ళేసి కింద సైడ్ వచ్చేటికి మనకి ఏమన్నా అనిపిస్తే కనుక మనము సెల్లింగ్ చేయొచ్చు, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ప్రైస్ మనకు 17 టచ్ చేసింది. చూడండి, RSI ఇండికేటర్ 17 టచ్ చేసింది. ఇప్పుడు చూడండి, సో 17 టచ్ చేసి కిందకైతే వస్తుంది అనమాట. ఇప్పుడు మనము సెల్లింగ్ కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు స్టాప్ లాస్ పెట్టుకోవడం, 1:2 టార్గెట్ తీసుకోవడం, 1:2. ఓకే, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, మార్కెట్ కింద సైడ్ అయితే వస్తుంది కదా, పైకి వెళ్తుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ కింద సైడ్ అయితే వస్తుంది. సో మన టార్గెట్ అయితే వచ్చేసింది అనమాట. సో మీరు ఈ విధంగా RSI ఇండికేటర్ బేస్ చేసుకుని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి.